కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనుక భాగంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొంటారు. ఈ నెల 12న ఈ కార్యక్రమం నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద దృష్ట్యా దాన్ని వాయిదా వేసింది. ఇక ఈరోజు ఈ సభ జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్, సుపరిపాలనలో తొలి అడుగు పేరిట సభ ఏర్పాటుకు సంబంధించి అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎవరెవరు హాజరవుతున్నారు, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి కూడా ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా కూడా ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఏపీ సచివాలయం వెనక పక్క ఒక బహిరంగ ప్రదేశం కూడా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తుంది. వాస్తవానికి ఈ నెల జూన్ 12వ తారీఖున కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ఆ సమావేశాన్ని కూడా అప్పటికి ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అలాగే పార్టీకి అంటే కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరయ్యేలా కూడా ఇప్పటికే వాళ్ళకు సమాచారం అందించారు. ఈరోజు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఈ సభా సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సభా సమావేశం కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులు చేపట్టారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అక్కడ సచివాలయం వెనకవైపున్న బహిరంగ ప్రదేశం కూడా దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎలాంటి పాలన అందించాము, ఎలాంటి అంశాలు ప్రజలకు సూపర్ సిక్స్ లో భాగంగా ఎలాంటి పథకాలు అమలు చేశాము, తదితర అంశాలపైన కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చేసుకొని ఈ రోజు సభలో జరిగే ఈ సమావేశంలో ఏడాది పాలనతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా నాలుగేళ్ల అంటే వచ్చే 4 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వము ప్రజలకు ఎలాంటి వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు వెళ్లాలా, వాళ్ళకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ కూటమి సర్కార్ ప్రభుత్వం. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ఆర్థిక కుదేలు జరిగింది, తర్వాత ఆర్థిక అభివృద్ధి జరగలేదు, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు, ఎలాంటి జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ప్రభుత్వం గాడిలో పడిందని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమం ద్వారా కూడా రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు ఎలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాన్ని అమరావతి రాజధానితో పాటు అలాగే పోలవరం నిర్మాణంతో పాటు ఇతర అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది. వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందించింది. దాన్ని అమలు చేసే దిశగా కూడా ఈ రోజు జరిగే సమావేశం కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశం ఇచ్చే అంశం మీద కూడా ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వీటన్నిటిపైన కూడా ఈరోజు జరిగే సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చర్చిస్తారు. అలాగే ఐఏఎస్ అధికారులు కావచ్చు, మంత్రుల ద్వారా కావచ్చు, ఆ శాఖలకు సంబంధించి కూడా పురోగతి పైన కూడా ఒక చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మనకు ఈ రోజు జరిగే సమావేశం తర్వాత వరకు మొత్తం ఎమ్మెల్యేలతో మంత్రులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి ఆ విందులో కూడా అందరూ పాల్గొంటారు. మొత్తం చూసుకుని రాబోయే 4 ఏళ్ల కాలంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోయే విధంగా కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.